ఐఎమ్ సరోజ వల్లకాటి, సిద్దిపేట డిస్టిక్. అయితే మా వారు 40 years కొత్తగూడెంలో సింగరేణిలో జాబ్ చేశారు. అక్కడ మేము రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ ఏం చేయలేదన్నమాట. నాకు ఏంటంటే మనసులో బాగుండేదన్నమాట. ఫంక్షన్ అంటే షష్ఠి పూర్తిలాగా ఫంక్షన్ చేసుకోవాలని నా మనసులో బాగా ఉండేది. కానీ అది ఎట్లా తీరాలి అని అనుకునేదాన్ని అనమాట. నేను అఫర్మేషన్లో కూడా నేను రాసుకున్నాను. అయితే సారు హీలింగ్ క్లాసెస్లో జాయిన్ అయ్యి 3 years అవుతుంది కదా. 3 years అవుతే దాంట్లో అఫర్మేషన్లో రాసుకున్నాను. నేను కూడా అనుకుంటున్నాను అనమాట, ఎలా అయినా అదే జరగాలి మాది ఫంక్షన్ అని. అలా అనుకున్నప్పుడు మా పాప మా బాబు అన్నారు కదా, మీరు ఎలాగో కొత్తగూడెంలో చేసుకోలేదు కదా, ఇక్కడ చేద్దాము అనేసి అన్నారనమాట. ఇక్కడంటే చేర్యాల్లో కాదు, వరంగల్లో కాదు, రిసార్ట్లో చేద్దాము అనేసి మా పాపను మా అల్లుడు ఎక్కడ రిసార్ట్ మంచిగా ఉందో అని వెతకటం, ఒక 5-6 రిసార్ట్లు వరంగల్లో చూశారు. తర్వాత జనగాం వరంగల్ మధ్యలో ఉన్న దగ్గర కూడా చూశారనమాట. చాలా రిసార్ట్స్ చూస్తే ఒకటి వాళ్ళకి నచ్చిన తర్వాత మేము కూడా వెళ్ళి సెలెక్ట్ చేసాం అనమాట. నేను మా వారు కూడా వెళ్ళాము, మా బాబు, మేము ముగ్గురం వెళ్ళి చూసామన్నమాట. మాకు కూడా నచ్చిన తర్వాత ఇంకా డేట్ ఫిక్స్ చేసాము. అది మ్యారేజ్ డే ఫ్రైడే వచ్చిందనమాట. ఫ్రైడే వస్తే ఇంకా ఫ్రైడే చాలామంది తినని వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ అది అనేసి సండే పెట్టుకున్నాం. సండే అయితే అందరికి కుదురుతుంది, వస్తారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని మేము సండే పెట్టుకున్నాం అనమాట. ఇది సండే పెట్టుకొని సాటర్డే ఈవినింగే మేము రిసార్ట్కి వెళ్ళిపోయాం అనమాట. అంటే జనగాము వరంగల్ మధ్యలో తన్మయి రిసార్ట్ అని దాంట్లో అది తీసుకున్నారనమాట. దాంట్లో బుక్ చేశారు. సాటర్డే ఈవినింగే వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి అన్నీ చదువుకొని మొత్తం అంతా చూసొచ్చామన్నమాట. ఈవినింగ్ వరకు తన్మయి రిసార్ట్ చేరుకున్నాము, అన్నీ చూసాము, అన్నీ మొత్తం అక్కడంతా మొత్తం చూసాము. స్టేజ్ అదంతా మొత్తం అవన్నీ చూసాము, ఉయ్యాలలు అవన్నీ మొత్తం అంతా తిరిగి చూసిన తర్వాత ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది, చిన్నది పెద్దది. మా మనవరాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ పూల్లో. చిన్న దాంట్లోనేమో పిల్లలందరూ స్విమ్మింగ్ చేశారు, పెద్ద దాంట్లోనేమో నేను కూడా స్విమ్మింగ్ చేసి స్విమ్మింగ్లో మస్తు డ్యాన్సులు వేసినాం. అప్పుడు నాకు ఇంకా మోకాలు ఆపరేషన్ కాలేదు, కాకపోయినా కూడా మస్తు ఎంజాయ్ చేశాను అనమాట. ఒక 2-3 hours దాకా ఎంజాయ్ చేసాము. మా చెల్లె వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా స్విమ్మింగ్ పూల్లో డ్యాన్సులు వేసుకుంటూ మస్తు ఎంజాయ్ చేసాము. అసలు ఎంజాయ్ అంటే ఎంజాయ్, అసలు నేను నిజంగా లైఫ్లో అంత ఎంజాయ్ చేయలేదు, అసలు చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ టు మా అమ్మాయిను మా అబ్బాయి, ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఇంకా నైట్ స్విమ్మింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ అరేంజ్ చేశారు. ఇంకా డ్రెస్ మార్చుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి డిన్నర్ చేసేసి పడుకున్నాము. టిఫిన్ అవి చేసేసిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ వస్తే మామూలుగా ఫొటోస్ మళ్ళీ వీడియోస్ అవన్నీ తీశారనమాట. ఎక్కడ సీనరీస్ అవి బాగుంటే అక్కడ తీసేశారు. సాటర్డే మొత్తం ఎంజాయ్ చేశాము. స్విమ్మింగ్ పూల్ అవన్నీ అయిపోయినాయి. సండే మార్నింగ్ ఫోటోషూటు అవన్నీ కొన్ని సీన్స్ అవన్నీ చేశారు. ఈ భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ హల్దీ మటుకు చాలా ఎంజాయ్ చేసాం. ఎంత అంటే అసలు నా మ్యారేజ్లో కూడా నేను అంత ఎంజాయ్ చేశాను లేదు నాకు గుర్తులేదు, ఎంజాయ్ చేయలేదు కూడా. కానీ హల్దీ చాలా ఎంజాయ్ చేసాము. అసలు నిజంగా ఈ ఎంజాయ్మెంట్ మొత్తము హీలింగ్ మెడిటేషన్ ద్వారానే వచ్చింది నన్ను అడిగితే మటుకు. ఎందుకంటే హీలింగ్ కూడా 3 years అవుతుంది సార్ గ్రూప్లో చేరి. అసలు నా మనసులో అనుకున్నాయి మటుకు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి అన్నమాట. చాలా థ్యాంక్స్ యూనివర్స్ అండ్ సార్, అండ్ థ్యాంక్ యూ ఎప్పటికీ థ్యాంక్ యూ. కృతజ్ఞతలు మటుకు వేల కృతజ్ఞతలు అనమాట. ఆ తర్వాత హల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ తయారై వచ్చాము. వచ్చిన తర్వాత నేను మా వారికి రింగ్ తొడిగాను అనమాట. నేను తీసుకున్నాను, సర్ప్రైజ్ అనమాట. మా వారికి తెలీదు. మా వారికి కనకదుర్గ అమ్మవారు అంటే చాలా ఇష్టము, విజయవాడ అమ్మవారు. ఆ అమ్మవారుది ప్రతిమ పెట్టి చేయించాను అనమాట రింగు. నాకేమో షార్ట్ది నల్ల పూసలు ఎప్పుడో నుండో చేయించుకోవాలని చాలా కోరిక ఉండేది. ఆ షార్ట్ నల్ల పూసలు నాకు ప్రజెంట్ చేశారు. మేము అక్కడ ప్రజెంట్ చేసుకున్నాం.
మా పిల్లలు కూడా చాలా హ్యాపీ, మా మనవరాళ్ళు హ్యాపీ, అసలు మేము హ్యాపీ. నైట్ డిన్నర్ మా రిలేషన్స్ వాళ్ళందరూ వచ్చారనమాట. అంటే అత్తగారి సైడ్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ పిలిచిన వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. చాలా ఎంజాయ్ చేశారు. అసలు ఎంత అంటే అంత ఎంజాయ్ చేశారు. కానీ అసలు ఎంత ఎంజాయ్ అంటే మస్తు డ్యాన్సులు కూడా మస్తు వేసాము. అవన్నీ నేను తర్వాత పోస్ట్ చేస్తాను. మీరు కూడా ఈ సెషన్లో చేరండి. మీరు కూడా మిరాకిల్స్ చూడండి. మీ అనుభవాలు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.